యుగాంతం అతి తొందరలోనే ఉందని తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. దాదాపు ఇప్పటి వరకు చాలా సార్లు యుగాంతం వచ్చేస్తుందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అయితే కొత్తగా మళ్లీ ఈ పుకార్లు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తు శాస్త్రవేత్తలే ఈ విషయాన్ని ధృవీకరించారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకే ఈ భూమిపై ఉన్న చాలా రకాల జంతువులు మరియు పక్షులు నశించిపోవడంతో తర్వాత మనిషే నశించబోతున్నారు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012లో వెలువడిన ఇలాంటి వార్తలు వాస్తవం కాదనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈసారి మాత్రం యుగాంతం తప్పనిసరిగా వస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే భూమి 6వ యుగాంతంలోకి ప్రవేశించిందని చెబుతున్నారట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మరియు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని పరిశోధనల్లో ఈ చేదు విషయాలు బయటపడ్డాయి. భూమిపై చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు త్వరలో జీవ వినాశనానికి దారితీస్తాయని కనుగొన్నారట. 1900 నుంచి 2015 వరకు జరిగిన వివిధ పరిశోధనల్లో భూమిపై 27,600 వెన్నుపూస కలిగిన జాతులు ఉండేవని, వీటిలో సగానికి పైగా ఇప్పటికే అంతమైపోయాయని తెలిపారట. 177 పక్షుల జాతుల పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.